యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకమైన దేవుడు. ఆయన భూలోకంలో పుట్టడం ఎందుకు పుట్టాడంటే మనము తెలిసి చేసిన తప్పులు దోషాలు పాపలు విమోచించి మన స్వర్గానికి ఆ పరలోక రాజ్యం చేర్చడం కోసమే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు తప్పించి యేసు ప్రభు నిన్న పుట్టినవాడు ఆడెక్కడో పుట్టినవాడు ఆడెవడో ఆడెవడికి వచ్చి ఇక్కడ మీరు ఆరాధిస్తారంటే ఎవడో వచ్చి మీరు పూజిస్తారంటే ఎవరైతే మీరు పూజ చేస్తారు. నిన్న మొన్నవాడు కాదు ఆయన, ఆది సంపూర్ణుడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గడవాడు, అపరంజి వంటి పాలు, సర్వశక్తి కూడా జీవగలడు, మహోన్నతుడు దేవుడు. అట్టి పరిస్థితులను నివసించి సర్వశక్తిమంతుడు. ఆ దేవుడిని మనం వర్ణించగలమా, స్తుతించగలమా, కీర్తించగలమా, మహిమపరచగలమా? ఆది సంభూతుని దేవుని సన్నిధికి మనం మోకరించి వేడుకుంటే మన కష్టాలు బాధలు సమస్యను తీర్చే దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభువు. ఆ తండ్రికి మహిమ కలుగుగాక.